ఈ వీడియోని క్రైస్తవులు మాత్రమే చూడండి. క్రైస్తవుడు రాఖీ కట్టచ్చా, కట్టించుకోవచ్చా అనే విషయాన్ని ఆలోచిస్తే అసలు రాఖీ యొక్క చరిత్ర ఏంటి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. రాఖీ అనేది ఎవరెవరికి కట్టారంటే ద్రౌపది కృష్ణుడికి కడుతుంది. ఎప్పుడు కడుతుందంటే కృష్ణుడికి ఎప్పుడైతే వేలికి గాయం అవుతుందో ఆ వేలుకున్న బ్లడ్ ఆగడానికి ద్రౌపది తన చీరలో ఒక చిన్న ముక్కని చింపి దాన్ని దారంగా చేసి ఆ దారాన్ని ఆ చీర కొంగుని చిన్న ముక్కని కృష్ణుడు వేలికి కడుతుంది. సో దానికి గ్రాటిట్యూడ్గా వారి మధ్య ఉన్న బాండింగ్కి మధ్య కృష్ణుడు ఒక మాట ఇస్తాడు. నీకు ఎప్పుడైతే ఏదైనా అవసరం ఉందో నీకు ప్రతి దాంట్లో నేను నీకు తోడుగా ఉంటానో అని కృష్ణుడు మాట ఇస్తాడు. సో ఇదే ఒక రాఖీకున్న చరిత్ర. అంటే ద్రౌపది వెళ్ళి కృష్ణుడు కట్టింది కాబట్టి ఒక బాండేజ్ వాళ్ళ మధ్య కనబడుతుంది. దీన్ని రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే క్రైస్తవుడుగా మనం రాఖీ కట్టచ్చా, కట్టించుకోవచ్చా అనేది బైబిల్ ఆలోచిస్తే పౌలు ఒక మాట అంటారండి. ఇందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 నాకు ప్రతిదానికి స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే ప్రతిదానికి స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. అలాగే ఇదే కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 6:14 అవిశ్వాసాలతో జోడుగా మీరు ఉండకండి అంటున్నాడు. అంటే అవిశ్వాసాలతో జోలుగా ఉండకండి అంటున్నాడు. అసలు రాఖీ గురించి ఆలోచిస్తే అది దేవుడు పెట్టిందా అంటే దేవుడు పెట్టింది కాదు. అది అన్యుల ఆచారం. అది వాళ్ళ గ్రాటిట్యూడ్కి, లవ్కి, ఫ్యాషన్గా వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ మనం కట్టుకోవచ్చు అంటే అసలు రాఖీ ఎందుకు కడతారంటే ఒక తమ్ముడికి కానీ ఒక అన్నకి కానీ చెల్లి లేకపోతే అక్క వారి మధ్యన బాండింగ్కి రిలేటెడ్ కనబడతారు. కానీ ఒకసారి ఆలోచించండి, రాఖీ కట్టించుకున్న వాళ్ళు ఎంతమంది హత్యలు చేయట్లేదు? అంటే నీకు మాత్రమే అక్కగా ఉన్న వేరే స్త్రీని మీద వ్యామోహం చూపిస్తున్నావు కదా, నీకు ఆమె చెల్లి కాదా, నీకు ఆమె అక్క కాదా? ఆలోచించ. అంటే రాఖీ కట్టినంత మాత్రం ఆ బాండింగ్ కనబడుతుందంటే కాదు. నీ హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి ఆ గ్రాటిట్యూడ్ అనేది. నీ స్త్రీని కాపాడాలి, నీ చెల్లిని కాపాడాలి, నీ అక్కని కాపాడాలి, ఆమె మీద గౌరవంగా నేను ఉండాలనేది నీ హృదయంలో, నీ మనసులో ఉండాలి తప్ప ఏదో తాడుకి సంబంధించింది కాదు. అలాగే దేవుడు అంటున్నాడు మార్కు సువార్తలో, మనుషులకు కనిపించిన పద్ధతులను దైవోపదేశంగా పాటిస్తున్నారు అంటున్నాడు. అలాగే కొలస్సీ పత్రికలో మనుషుల పారంపర్య చెప్పని దేవుని కూడా వదిలేసి దాన్ని అనుసరిస్తున్నారు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలిస్తే ఒక అన్యుల ఆచారాన్ని తీసుకొచ్చి క్రైస్తవులుగా మనం పాటిస్తే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ మీకు కావాలంటే మామూలుగా కట్టుకోండి, అంతే తప్ప దాని బ్యాక్ హిస్టరీ తెలియకుండా, చాలా మందికి బ్యాక్ హిస్టరీ కూడా తెలియకుండా కడతారు. దాన్ని ఆలోచించుకోండి. నీవు రాఖీ కట్టడానికి లవ్ మాత్రమే, గ్రాటిట్యూడ్ మాత్రమే అనుకుంటున్నావా? అది రాంగ్. నీ లవ్ అనేది నీ హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి. నీ చెల్లిని నీ ఎక్కడే ప్రేమించే హృదయంలో నీకు కనబడాలి. సో కాబట్టి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.